హాయ్ అండి అందరికీ. మాకు సంక్రాంతి పండుగ మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడే మాకు 5:30 అయిపోయింది. చూడండి దారిలోనే మా పాప కూడా పడుకుంది. కొంచెం పని ఉంటే చూసుకొని వెళ్తున్నాము. దారిలో చూడండి బర్రెలు ఎలా అడ్డం వస్తున్నాయో. అస్సలు కారు పోనీయట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, అన్ని రోడ్ల మీదనే జంతువులన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మనం చూసుకొని వెళ్ళాలి. చూడండి మిరపకాయలు కనిపిస్తున్నాయా? మా ఊర్లో అందరూ మిరప తోటనే వేస్తారండి. ఇంకా వేరే పంట కూడా వేస్తారు, కానీ చాలా తక్కువ. ఎక్కువ అయితే మిరప తోటనే వేస్తారు అందరూ చాలామంది. కానీ ఈసారి పంట ఏం బాగోలేదంట. ఏదో అయిపోయింది, ఏదో రోగం వచ్చిందనేసి మిరపకాయలంతా వెళ్ళలేదని అంటున్నారు. అన్నీ అవే మిరప తోటలే ఉన్నాయి. చూడండి మేము ఇటు సైడ్ పొలం నుంచి వచ్చాము. 2 దారులు ఉన్నాయి మా ఊరికి వెళ్ళడానికి. అటు సైడ్ రావాలి, కానీ అటు సైడ్ నుంచి వస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఇటు సైడ్ నుంచి తొందరగా చేరుకోవచ్చు మా అమ్మోళ్ళ ఇంటికి అనేసి ఇటు నుంచి వచ్చాము. చూడండి అన్నీ మిరప తోటలే ఉన్నాయి. అన్నీ అవే తోటలు ఉన్నాయి, మిరప తోటలు. ఇంకా ఊర్లోకి వచ్చేసాము. మా సైడు ఇల్లు చూడండి పాతకాలంలోనే ఉన్నాయి. ఇంకా అంటే కొంతమంది కట్టించుకున్నారు, కొంతమంది కట్టించుకోలేదు. చాలామంది కట్టించుకున్నారు. ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయింది మా ఊరు. సిటీలో ఎలా ఉంటుందో ఇక్కడ మా ఊర్లో కూడా అలా మెయింటైన్ చేస్తున్నారు అందరూ. వచ్చేసింది ఇంకా మా ఇల్లు, మా అమ్మోళ్ళ ఇల్లు. ఆయన మా తమ్ముడు ట్రాక్టర్ తీస్తున్నాడు బయటికి మేము లోపలికి వెళ్ళడానికి. గేటు కూడా కొంచెమే తీశారు. గేట్ ఉంటుంది మా నాన్న వాళ్ళ ఇంటికి. చాలా బాగుంటుంది. ముందు ప్లేసు విశాలంగా ఉంటుంది. నైట్ పూట బయట కూర్చొని తింటాం మేము ఎండాకాలంలో. మా మరిది మా చెల్లి వాళ్ళు గేటు తీస్తున్నారు. ఊర్లోకి వెళ్తే సాంప్రదాయాలు ఉంటాయి కదా, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలని మా పిన్ని అదే చెప్తుంది. మా అమ్మోళ్ళు చూడండి చిన్న పూల తోట ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. మా పాపకు పువ్వు చూపిస్తుంది. తెంపకు అంటే తెంపేసింది. గులాబీ పూలు చాలా బాగున్నాయి. తెంపకు అంటే తెంపేసింది. చూపిస్తాను నేను అని. చూడండి అప్పటికే నైట్ అయిపోయింది. మా తమ్ముడు అందరం బయట కూర్చొని ఒక రౌండ్ మాట్లాడుకున్నాము. చాలా బాగుంటుందండి ఊరికి వెళ్తే. అసలు ఆ సందడియే వేరు. మా అమ్మ కందికాయలు తెస్తే అన్నీ తింటున్నాము. కందికాయలు తెచ్చింది తింటున్నాము అందరూ. మా ఇంటికి మా పిన్ని వాళ్ళు వచ్చారు, మా కోసం మాట్లాడుతున్నారు. నేనేమో ఒక సైడు చికెను, ఇంకో సైడ్ ఏమో చేపల పులుసు చేస్తున్నాను. నా డ్యూటీ ఎక్కడికి వెళ్ళినా అదే, వంటనే చేయాలి. నేను అన్నీ వండి పెట్టేస్తే మా అమ్మ పెట్టిద్ది. అందరం కలిసి తింటున్నాము. అందరం కలిసి తింటే ఆనందమే వేరబ్బా. నిజంగా ఆ కబుర్లు ఈ కబుర్లని మా నాన్న అన్నీ మాతో చెప్తూనే ఉంటాడు. ఇంకా మేమేమో తింటున్నాము. మా ఇంకో చెల్లి ఏమో పడుకుంది. చూడండి కలిసి ఉంటేనే నిజంగా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.